స్తోత్రం, దేవునికి స్తోత్రం. క్రీస్తుండగా మన ప్రభు మనకు తోడైన సంఘ పిల్లలారా, మీ సోదరులను ఇక్కడైన అబ్రహాము వారి సారాలను దీవించిన కాక అందరూ ఈ చేతులకు దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. స్త్రీల పూజ ప్రారంభమై ఇంకా అమ్మగారు చూసుకుంటున్నారా? అమ్మగారు ఏమన్నారంటే ప్రతిదినానికి కొద్ది సిద్ధపడండి, ఒక కూడా ఇస్తారు కాలం చెప్పి సరేనమ్మా అలాగే చెప్పి వినపడుతుంది. అందరికీ చిన్న మాట కదా వినపడుతుంది. మంచిదే, మంచి సమయానికి మన లక్ష్యం, మంచి సమయానికి మన లక్ష్యం. అందరూ శ్రద్ధగా వినాలి. వాక్యానికి వెళ్ళే ముందు కొన్ని మాటలు వినాలని చెప్తున్నాను. స్త్రీ కూడిక, స్త్రీల కూడిక. స్త్రీ కుటుంబానికి ముఖ్యమైన పాత్ర. ఇక్కడ కుటుంబంలో స్త్రీ ముఖ్యమైన పాత్ర, సంఘంలో స్త్రీ ముఖ్యమైన పాత్ర. అలాగే పరలోకానికి కూడా స్త్రీ ముఖ్యమైన పాత్ర. కనుక అటువంటి పాత్రగా జీవించవలసిన మనలను ప్రభువు ఈ రీతిగా నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. కనుక నా ప్రియమైన పిల్లలారా, స్త్రీలు అంటే సమస్త బాధ్యత మీకే ఉంటుంది. నేను కొన్నిసార్లు పరిశోధిస్తే కష్టం ఎవరిదయ్యానంటే స్త్రీలవే. పిల్లలు ఉంటారు, పిల్లలతో సహా ఉదయకాలం పోయి సాయంత్రం వరకు కష్టపడి వచ్చి మీరేమో సెలవు తీసుకోను వేరేవేదో ఏ పని ఉండదు, తిరగటం చేస్తారు. స్త్రీ పని చేసుకుని వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర పిల్లల కొరకు భర్త కొరకు సమస్తమును సమకూర్చవలసిన పని స్త్రీకే ఇచ్చాడు. కానుపులో చూసిన స్త్రీ, కానుపులో చూసిన స్త్రీయే మొదటి పాత్ర. కనుక నా ప్రియమైన పిల్లలారా, స్త్రీ పాత్ర చాలా విలువైనది. అది ఎంత ధృవీకరింపబడిన పాత్రగా ఉన్నా, బలహీనమైన పాత్రగా ఉన్నా, ఘనమైన పాత్రగా స్త్రీని ప్రభువు నిర్మించాడు. రెండు చేతులైతే దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. ఎలా అంటే పురుషుని పక్కట వెనుకలనేది తీసి స్త్రీగాను నిర్మించాడు. కనుక బలమంతా స్త్రీకే ఇచ్చాడు, బాధ్యత అంతా స్త్రీకే ఇచ్చాడు. సమస్తమైన స్త్రీకే సంబంధం. ఈ లోకంలో ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలన్నా, ఒక పురుషుడు ఆశీర్వదింపబడాలన్నా స్త్రీయే ముఖ్యమైన పాత్ర. స్త్రీ లేకపోతే పురుషుడు ఆశీర్వదింపబడలేడు. స్త్రీ లేకపోతే పురుషునికి ఘనత రాదు. స్త్రీయే పురుషునికి ఘనత తెచ్చేది. కనుక చాలా మంచిది. మరి దేవుని వాక్యంలో ఈ దినము ప్రభువునికి సిద్ధపరిచింది. ఆశీర్వాదానికి వారసులుగా మిమ్మల్ని ఉంచారు. రెండు చేతులెత్తి దేవుడిని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. దేనికి వారసులు? ఎవరు? పురుషుల స్త్రీల? స్త్రీలే దేనికి వారసులు? ఆశీర్వాదానికి
వారసులంట. స్త్రీని సింపుల్గా తీసుకోవడానికి లేదు. స్త్రీ ఏంటంటే ఆశీర్వాదానికి వారసురాలు. స్త్రీ ఉంటేనే సమస్త ఆశీర్వాదము కుటుంబాలకి, సంఘానికి వస్తుంది. దేవునికి స్తోత్రం. స్త్రీ ప్రభువుని వెంబడిస్తేనే సంపూర్ణమైన దీవెన వస్తుంది. స్త్రీ ఎవరిని వెంబడించాలి చెప్పాలి, అందరూ చెప్పాలి. యవనస్తులు ఉన్నారు కదా, మీకు కూడా భవిష్యత్తులో అవసరమైనది. అర్థమవుతుందా? భవిష్యత్తులో మీకు అవసరమైనది. స్త్రీనే కుటుంబానికి ఆశీర్వాదంగానే, ఆశీర్వాదానికి వారసురాలుగానే ఉంటుంది. కనుక స్త్రీ పాత్ర చాలా విలువైనది. చాలామంది స్త్రీని దూషిస్తారు, అవమానపరుస్తారు, అపహాసం చేస్తారు. స్త్రీలు పుట్టారంటే, ఆడపిల్ల పుట్టిందంటే ఏమంటారు? అపహాసం చేస్తారు. ఆడపిల్లలు అన్నవా, ఆడపిల్లలు అన్నారా? ఆడపిల్లలు చాలా విలువైనది. ఈనాటి కాలాన్ని చూస్తే ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రులే క్షేమంగా ఉన్నారండి, ప్రశాంతంగా ఉన్నారు. కొన్నాళ్ళు కష్టపడినా ప్రశాంతంగా ఉన్నారు. మగ పిల్లలని కన్న తల్లిదండ్రులు పాటలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. 3 4 ఆ మగ పిల్లలు కానీ నా పిల్లలు నాకైతే మగ పిల్లలు నాకేంట అని ఏం చేసుకున్న వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక స్త్రీ చాలా విలువైనది. అయితే ఈ ఆశీర్వాదము స్త్రీ వలన కుటుంబానికి కానీ సంఘానికి కానీ రావాలి అంటే ముఖ్యమైన దాన్ని ప్రభువుని మనం స్త్రీలుగా ఏం చేయాలి? మీరు అంటే నన్ను వేరే చేయవలసి వస్తుంది, నేను పురుషులు కదా, అందుకు నన్ను వేరే చేస్తాను. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి మీరు? లేకపోతే మనం అందులో మీరేం చేయాలి? ప్రభువుని వెంబడించాలి. ప్రభువుని వెంబడిస్తే భౌతికంగానో ఆత్మీయంగానో వర్ధిల్లుతాం, అందులో అనుమానం ఏమి లేదు. కొంతమంది వద్దరట్లేదంటే ఆ ప్రయాస తక్కువ అని వద్దరట్లేదని ఖచ్చితంగా చెప్తారు. ప్రయాసం బట్టే దేవుడు. ఇప్పుడు టీచర్కి రావాల్సిన జీతం టీచర్కి వస్తుంది, ఇంజనీర్కి రావాల్సిన జీతం ఇంజనీర్కి వస్తుంది. అంటే ఇంజనీరింగ్లో చాలా మంది తక్కువ తీసుకుంటారు, కొంతమంది ఎక్కువ తీసుకుంటారు. అంటే వారి శ్రమను బట్టి వారికి ఫలితం వస్తుంటారు. ఏ విషయంలో నేను వ్యాపారంలో నేను దేని విషయంలో నేను అది మనకి అర్థమవుతుంది. కనుక నా ప్రియమైన పిల్లల దేవుని వాక్యానికి వెళ్దాం. నాకు ఇచ్చిన సమయం తక్కువ కనుక తక్కువ కాదు, 6 గంటల కంటే ఎక్కువ. చూడండి, స్త్రీలు భాగం కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మొదటి భాగమే చదువుకున్నాం. 9వ వచనం మొదటి భాగం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అదే చదువుతాను, చూడండి. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితే. దేవునికి స్తోత్రం. దేనికి మీరు పిలువబడ్డారంట? అందరూ చెప్పాలి. ఆశీర్వాదానికి వారసులకు పిలువబడ్డారు. దేనికి పిలువబడ్డారు? ఎందుకు అడుగుతున్నారు అనుకుంటారు కదా, ఆ గదాలు మీకు గుర్తుండాలి కదా. దేనికి వారసత్వం? ఆశీర్వాదానికి వారసులకు మీరు పిలువబడితే. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ప్రార్థన చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా జీవాధిపతిని వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ స్త్రీలు కూడికిన బట్టి నీకు వందనాలు ప్రభావ. ప్రేమించి ఇచ్చిన 3 సంఘాలలో ఉన్న 3 తల్లులను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ కృపా బాహుల్యమును బట్టి బిడ్డలను ఆవరించి, బిడ్డలను ప్రేమించి ఇచ్చిన బిడ్డలందరినీ ఆవరించి నీ కృపక్షత నాయన స్త్రీలు కూడా పెట్టుకున్నటకు మరి నీ దాసురాకు పెట్టిన ప్రయాసని జ్ఞాపకం తీసుకొని నీ కృపలో ఆ ప్రయాసకి ప్రతిపాదనగా చేయమని నీవే ఆవరించి బిడ్డలను ప్రభావ నీవు ఆవరించమని బ్రతిమాడుకొచ్చాను. పరిశుద్ధ గ్రంథం ఉంది, వాక్యం నిలబడిన కూడి ఉన్న కుమారుడు కుమార్తెలు కూడి ఉన్న కుమార్తెలు నీవారు, నీ రాశులు బట్టి దూరమైన వారు నీ రాశులను మరుగుపరిచి
నీ కుమార్తెలకు నీవే పూజించము యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మళ్ళీ మనం చదువుకున్న వాక్యాన్ని పూర్తి చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషమైనను చేయక దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆశీర్వాదానికి వారసురాలుగా ఉండాలి అని మీలో ఉన్న ఏ స్త్రీలైనను భవిష్యత్తులో నా వివాహం జరుగుతుంది, నేను ఏమనబడడానికి వచ్చాను, అప్పుడు నేను వారసత్వానికి ఆశీర్వాదానికి వారసురాలుగా నేను ఉండాలి అని ఆలోచన కలిగిన ప్రతి వారికి ఎవరు కానీ వివాహం కలిగిన వారిని ఎవరికైనా ఇప్పుడు కుటుంబానికి వారసత్వం కావాలి, ఆశీర్వాదం కావాలని అంటే ఆశీర్వాదానికి వారసత్వం పొందుకున్న వారు వారసత్వమై ఉన్నాము కనుక మనం ఇప్పుడు ఏమి చేయాలనే ఆలోచన మీకు రావాలి. ఆశీర్వాదం దేవుడు ఖచ్చితంగా ఇచ్చాడు, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ ప్రభు లేఖనాలు ఎలా ఉంటాయంటే కండిషన్తో కూడి ఉంటాయి. చూడండి, మన సభాసంలో మనం వాగ్దానాలు ఇవ్వం. ఎందుకు ఇవ్వమనంటే స్వయముగా ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి వాగ్దానాలను పొందుకుంటున్నాం. అవునా కదా? అనేక మంది వాగ్దానాలు పొందుకుంటున్నాం. ఈ వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే కండిషన్ ఇస్తారు. కండిషన్ లేని వాగ్దానము నా దృష్టికి అనేది వాగ్దానం కానే కాదు. ఇప్పుడు ప్రభువు మాటలు మనం చదువుకున్నాం. ఏమన్నాడు? 9వ వచనం మొదటి భాగంలో ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అన్నాడు. మరి ఆ మాత్రంతో ఆ మాటతో వాక్యాన్ని అక్కడ పూర్తి చేయలేదు కదా. దేవుడు ఏమంటున్నాడు? కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక ఏం చేయాలంట? అందరూ చెప్పారు. ఎంత కీడు మనకు జరుగుతున్నా, ఎంత శ్రమ మనకు వస్తున్నా, స్త్రీలైన వారికి ఎంత శ్రమ కలిగినా ఆ శ్రమలను బట్టి వారిని ఏం చేయాలి? కీడు చేసే వాళ్ళని దీవించారట. అప్పుడు మనకి ఏమొస్తుంది? దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తి దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం. శ్రమ పెట్టే వారిని దీవించాలి, దూషించే వారిని దూషించాలి, అబద్ధాలు మన మీద కురిపించే వారి మీద దీవెనే రావాలి మన నోటంట. అంతకు మించిందేమి మన నోటంట రాకూడదు. కనుక అప్పుడు ఆశీర్వాదానికి వారసులం అవుతాం. కాలేజీలో చదువుకుంటున్నాం, అక్కడైనా మన మీద ఏమి వచ్చినా ఆ వచ్చే వ్యక్తులు పెట్టే వ్యక్తులు ఎవరన్నా వారికి మనం ఏం చేయాలి? దీవించడమే మన పని. ఇంకంతకంటే ఏం చేసే పని ఏం లేదండి. ఆశీర్వాదం ఇచ్చేది దేవుడే, ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన మాట ఇచ్చాడు కదా, మీలో ఎవరికైనా ఆ రీతిగా ఉండినప్పుడు ఆశీర్వాదం మీకు రాని ఎడల ఇదే వాక్యాన్ని పెట్టి ప్రభా ఇదే కదా వాక్యం ఇచ్చారు. ఎవరిచ్చారు? నేనేమి ఇచ్చాను? రాత్రిలో ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే రాయించాడు, పరిశుద్ధాత్ముడే రాయించాడు. పేతురు గారి చేత పరిశుద్ధాత్మ ఉంటేనే కానీ రాయలేదు, పరిశుద్ధాత్మ రాయించాడు కనుక ఈ పరిశుద్ధాత్మ రాయించాడు. అదే వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదానికి ఎక్కడ ఆటంకం ఉంటుందో తెలియపరుస్తుంది. అంతే, అందులో అనుమానం ఏమీ లేదు నా ప్రియమైన పిల్లలారా. కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను ఏం చేయాలి? చేయక దీవించాలి. గుర్తుంచుకోండి. అప్పుడు మనకేమొస్తుంది? ఆశీర్వాదం మనకు అప్పుడు ఆశీర్వాదం మనకు వారసులకు మనం పిలువబడ్డారు. మీరు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. పిలువబడ్డారు కనుక ఖచ్చితంగా ఆశీర్వాదం ఇవ్వాలండి. దేవుడు ఇవ్వకపోతే ఒప్పుకునే పని లేదండి. చిన్నపిల్లలు పిల్లలు మనకు ఉంటారు. పిల్లలు మన ఏదైనా అడిగేటప్పుడు ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాం? ఒకసారి కొడతాం, 2 సార్లు కొడతాం, 3 సార్లు కొడతాం. ఇంకా ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఏం కాగా చేస్తూనే ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఇసికిపోయి ఇస్తారు. అవునా కదా? దేవుడిని కూడా విసికించలేక ఇవ్వడం. దేవునికి స్తోత్రం. విసికించాలి దేవుడిని ఇసికించాలి. ఆమేన్. చూడండి,
ఈ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఇక్కడ 6 విషయాలు మీకు చెప్తాను. ఈ 6 విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇదే ఆశ్చర్యం దాటి ముందుకు వెళ్ళాను. ఇదే ఆశ్చర్యంలో మీరు నేర్చుకోవాల్సింది ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు కనుక ఏ గృహంలో ఆశీర్వాదం లేకపోయినా, చదువుల ఆశీర్వాదం లేకపోయినా, అభివృద్ధిలో ఆశీర్వాదం లేకపోయినా, వ్యాధులలో అంటే గృహంలో వ్యాధులు ప్రవేశిస్తున్నాయంటే వ్యాధులు రాకుండా ఆగిపోతున్నట్టు ఆశీర్వాదం పోగొట్టే కదా దేవుడు నన్ను విడిచిపెట్టాడు కదా అని చెప్పి అలా దేవుడి వైపు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆలోచిస్తారో వారికి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడంటే అందులో అనుమానం ఏం లేదు. అయితే ఇందులో ఇంకా చాలా విషయాలు 6 విషయాలు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, మొదటి వచ్చిన ధ్యానిద్దాం. ఏమంటున్నాడు? అటువలే స్త్రీలారా మీరు లోబడి ఉండుడి. ఎవరికి? అందరూ చెప్పాలి. మీ భర్తకి ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. మనకి భర్త ఎవరు అంటే మీకు ఎవరు భర్త? సరే, మనకు భర్త ఎవరు? ఇప్పుడే దేవునికి స్తోత్రం. మన భర్త ఎవరు? యేసు. మీకు మీ భర్త. నా భర్త అసలు ఎవరు అనట్లేదుగా. నా భర్త ఏం చెప్పదులేండి. నా భర్త అంటే మీ భర్తలకు మీరేమవ్వాలి? లోబడి ఉండాలంట. ఏం చేసినా ఎడుతున్నారు లోపడాలి, అనుమానిస్తున్నారు లోపడాలి, అబద్ధం పలుకుతున్నారు లోపడాలి, ఎప్పుడు గొనుగుతున్నారు లోపడాలి. మీ లోపడి ఏం చేస్తారు తెలుసా? గొనుగబడి దేవుడు ఏం చేస్తారు తెలుసా? ఆ సాక్ష్యం చెప్తాను. గునిగే భర్త ఎవరైనా ఉన్నారనుకోండి, అబద్ధము కురిపించే భర్త ఎవరైనా ఉన్నారనుకోండి, అనుమానించే భర్త ఉన్నాడు అనుకోండి, అయినా వారికి లోపడాలి. మీ అమ్మగారు లోపడ్డారు కనుక దేవుడు ఏం చేశారంటే ఒక దినాన్ని నాకు సునుకులు ఉన్నాయి. మీరు అందరూ మంచిగా ఉన్నాయి అనుకుంటారు. నాకు ఏమున్నాయి? సునుకులు ఉన్నాయి. ఏదైనా ఆమె చేస్తే నాకు వ్యతిరేకంగా చేస్తే సునుకునే అలవాటు ఉండేది. చాలా రోజులు ఉండేదండి. అప్పుడే నాకు చాలా రోజులు ఉండేది. దేవుడు మాట్లాడితే వినలేదు కానీ దేవుడు ఏం చేశాడంటే ఒక దెయ్యాన్ని పంపించాడు. పంపించి అంటూ నా వైపు చూసి, అరే ఎందుకు వచ్చావు అని అంటే, నీకంట అది ఆ వ్యక్తి మంచివాడు అంటే, నాకంట ఆ వ్యక్తి మంచివాడు. ఆ వ్యక్తి అన్ని లోకంలో ఉన్న వ్యసనాలన్నీ ఉన్నాయి. ఆ వ్యక్తిని చూపించి ఆయన మంచివాడు, నీవే చెడ్డవాడు అంటుంది. అది నేనేం చేశాను అంటే, నువ్వు నీ భార్య కదా చెప్పాలి, చదువుతావు కదా. దేవునికి స్తోత్రం. ఆ నాకండి చెప్పాలి, సునుగులు ఆపి కూర్చుంటాం. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన పిల్లలారా, మీరు ఏంటి? అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి, మీ సొంత పురుషునికి లోబడి ఉండాలి. ఎన్ని చేసినా లోబడి ఉంటే ఖచ్చితంగా మీ పక్షమున మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసుక్రీస్తు మీ పక్షమున ఖచ్చితంగా ఉంటాడు. అందులో అనుమానం ఏమి ఉండదు. మీరు ఉండి చూడండి, కనిపెట్టండి. దేవుని వాక్యం దేవుని దాసుడు ఇచ్చాడు కదా, మనం ఆ రీతిగా ఉంటే ఏం జరుగుతుందని ఒకసారి ఆలోచించండి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు చూడండి, చాలు. ఖచ్చితంగా మీ భర్తతో దేవుడు మాట్లాడతాడు. రెండో వచ్చిన ఏమంటున్నాడు? అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులై అయితే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తన భార్యల నడవడి వలన దేవునికి స్తోత్రం. మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు? లోబడాలి. ఏం చేయాలి? స్త్రీలు చెప్పాలి, అందరూ కూడా లోబడాలి. సంతోషం తన భక్తికి లోబడాలి. లోబడితే ఖచ్చితంగా దేవుడు మీ పక్షంకి వస్తాడు. మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా మిమ్మల్ని చేయబడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. రెండో విషయంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు అని అంటే, నా ప్రియమైన పిల్లలారా, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, అంటే భర్తలలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే,
మరి అన్యులే కావచ్చు, చాలా మంది పిల్లలు అన్యులు చేసుకుంటున్నారు, అవునా కదా? చాలా మంది పిల్లలు అన్యులు చేసుకుంటారు, కొంతమంది దేవుని పిల్లలే చేసుకుంటున్నారు. కానీ ఆ మగ పిల్లలు, నేను నా అనుభవ ప్రకారం చూస్తున్నాను, ఏ సంఘంలో నేను ఇంత భక్తి చేసిన సంఘంలోనే కావచ్చు, లేదా వేరే వేరే సంఘంలో కావచ్చు, పురుషులు ఎవరు కూడా భక్తి కోణంలో ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. భక్తి మార్గంలో ఉన్నవారు స్త్రీలే. కానీ వారు ఎలా మార్పు చెందుతారంట? ఎలా మార్పు చెందుతారు? భార్య నడవడిని బట్టి, భార్య ప్రవర్తనను బట్టి, భార్య మాట తీరును బట్టి, మాట్లాడే తీరును బట్టి ఖచ్చితముగా భర్తని రాబట్టుకుంటారు. ఖచ్చితంగా భర్తని రాబట్టుకుంటారు. భర్త బయటికి వెళ్ళకుండా కాపాడుకునే బాధ్యత స్త్రీకే ఉంది. కనుక ఆ ప్రవర్తన, నోటి మాట, నోటి తీరు చాలా చూడండి. పని చేసుకుని వస్తారు, వచ్చినప్పుడు వాడు కొద్దిగా వ్యసన పడి కావచ్చు, కాస్త ఏదో వేసి వస్తాడు, ఊపుకొని వస్తాడు. వచ్చి రాగా పెద్ద గొడవ పెట్టుకున్నారు అనుకోండి, వాడు ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉంటాడా, బయటకు వెళ్తాడా? అందరూ చెప్పాలి. కొంతమందికి అందరికీ తెలుసు. భర్త అటువాడి కాపైనా మంచివాడైనా పక్కింటోడు అట్లా చేస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది, అవును కదా? కనుక అదే వచ్చేవాడికి చక్కగా స్నానం చేయడానికి, చక్కగా అన్ని విషయాలు మనం కూడా అన్ని దగ్గర పిలిచి ప్రేమతో తెచ్చుకుంటే వాడు ఎక్కడికి వెళ్తాడు? అంతే. ఏ విషయంలోనైనా ఆ విధంగా మన ప్రవర్తన చూపించాలి. వాళ్ళు స్త్రీలు ప్రవర్తన చూపిస్తే ఏమవుతారు? అప్పుడు వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిని బట్టి, నడకను బట్టి భర్తలు ఖచ్చితంగా దేవుని మందిరికి రాబడతారు. వచ్చిన తర్వాత ఏమవుతారు? దేవునికి స్తోత్రం. ఆ 3వ వచనం చదువుకున్నాం. చెడలు అల్లుకున్నటియు, బంగారు నగలు పెట్టుకున్నటియు, వస్త్రములు ధరించుకున్నటియు అను ఎలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, ఉండక. మొదటిదేంటి? లోబడి. రెండవ వచనం ఏంటి? మీ నడవడి. మూడవ వచనం ఏంటి? ఉండక. అంటే పై అలంకారణ, పై విషయాలలో ఏది కూడాను, పై విషయంలో ఏది కూడాను దేవుని కంటే ఏది కూడా ఎక్కువ కాదని చెప్పి దాని యందు మనసు ఉంచకుండా ఉంటే ఉండాలి అంటున్నాడు. వస్త్రాల మీద కొంతమందికి ఉంటుంది, కొంతమందికి నగల మీద ఉంటుంది. ఉండకూడదు అయ్యారు, ఉండొచ్చు, కానీ తగిన వస్త్రాలు విలువైనవని బైబిల్ చెప్తుంది. తగిన అలంకారం ఎలా ఉంటుంది? కొంతమందికి తెలుసు అలంకారం విషయం చెప్పాడు. తగిన అలంకారం ఎలా ఉంటుంది? దేవుడు అలంకరించిన అలంకారం పక్కన ఏది ఉండకూడదు. అదే వాక్యం చెప్తున్నది. హనుమానుల వారు చక్కగా ప్రార్థన చేయండి. చక్కగా అంటే మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, మొదట మూల వచనం ఏం చెప్తుంది? ఆశీర్వాదములకు దేనికి పిలవబడ్డా మనం? మీరు ఆశీర్వాదం మనకు, ఆశీర్వాదం మిమ్మల్ని దేవుడు పిలిచాడు కనుక ఆ ఆశీర్వాదం మనకు ఉండాలంటే ఇవన్నీ చూసుకుంటూ రావాలి. మొదట అంటున్నాడు లోపడి, రెండో మాట అంటున్నాడు నడవడి, మూడో మాట ఉండక. అంటే ఈ లోకాలకు మాలిన్యంలో ఏది మనకు ఉండకుండా కాపాడుకోవాలి. సాగువైనట్టు ముదువైనట్టు అయినా మీకు అలంకారముగా ఉండవలనని దేవునికి స్తోత్రం. మళ్ళీ చదువుకున్నాం. సాధువైనట్టు ముదువైనట్టు అయినా అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఎవరి దృష్టి అంట? దేవుని దృష్టికి మిగుల విలువైందంట. ఏంటంటే ఇక్కడ చూడండి, సాధువైనట్టు ముదువైనట్టు, ఇవన్నీ చిన్న తేలిక పాత పదాలు కనిపిస్తున్నాయి.
బహు కష్టతరంగా ఉంటాయి. ఈ మృదువైనది మొదటి అన్నాడు, సాధువైనట్టు ఉండాలంటే ప్రార్థనలో గడపాలి. కొంత సమయం చూసుకొని ప్రార్థనలో గడపాలి. ఏకాంతంలో గడపాలా? అవును, సమయం ఉంటే ఏకాంతం గడపాలి. లేదా ప్రతి దినము సమయం ఉన్నప్పుడల్లా గృహం దగ్గర ఒక మూలకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకోవడానికి చూడాలి. కాస్త సమయం ఉంటే మాటలతో, టీవీ దగ్గర సీరియల్తో ఏదేదో పనులు పెట్టుకున్నారు అనుకోండి, ఈ వచ్చిన మన పట్ల నెరవేరదు. సాధువైనట్టు ఉండాలన్నా, మృదువైనట్టు ఉండాలంటే మాత్రం మృదువుగా రావాలి, సాధువుగా ఉండాలి. ఇవి ఉండాలంటే ఖచ్చితంగా ప్రార్థనలో ఎక్కువ సమయం ప్రార్థన గడపడానికి చూడాలి అంటూ గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అలంకారంగపు స్వభావము మీకు అలంకారముగా ఉండవలనని దేవుడు, అది దేవుని దృష్టికి, దేవుని స్తోత్రం. అంటే బయట అలంకారణ దేవునికి ఖచ్చితంగా ఇష్టం లేదని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇష్టం లేదని చెప్తాను. నా ప్రియమైన పిల్లల, ఉండకూడదని బైబిల్ చెప్తుంది. అది ఎవరికి అంటే, నేను మృదువుగా ఉండాలి, నేను సాధువుగా ఉండాలి, నా మాటలో ఆకర్షణీయంగా ఉండాలి, నా మాటలు నా ఇంటికి వచ్చేవారు నా మాటని తీరిని చూసి, నా ప్రవర్తన చూసి నా భర్తని చూడండి. స్త్రీ ఇంటి దగ్గర ఉన్న స్త్రీ, ఏ స్త్రీ ఇంటి దగ్గర కొనబడబడుతుందో, మంచి కోడలి ఇంటికి వచ్చింది, మంచి తల్లి ఇంట్లో ఉన్నది అని అంటే ఘనత ఎవరికి వస్తుంది? భర్తకు వస్తుంది. భర్తకు ఘనత వస్తే ఆ ఘనత ఎవరిది చెప్పాలి? దేవునికి స్తోత్రం. భర్తకి ఘనత వచ్చినప్పుడు అది దేవునికి చెందుతుంది. భర్త ఎవరు? భర్త ఎవరు? మీ దేహంలో భర్త ఏ భాగం? ఇప్పుడైనా అర్థం చేసుకోండి నా ప్రియమైన పిల్లల, మీ దేహంలో భర్త ఏ భాగం చెప్పాలి అందరూ కూడా? శిరస్సు. భర్త శిరస్సు ఉన్నాడు కనుక భర్త ఆశీర్వదింపబడితే పురుషుని శిరస్సు ఎవరు? దేవుని స్తోత్రం. వాళ్ళని చెప్తున్నాను, చాలా గుర్తుంచుకోవాలి. శిరస్సులు చాలా విలువైనవి మా ప్రియమైన పిల్లల. శిరస్సులను చాలా విలువైనవి అన్నమాట. భార్య శిరస్సు, భర్త అయితే భర్త శిరస్సు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు శిరస్సు దగ్గరైనా దేవునికి స్తోత్రం. కనుక శిరస్సు ఏమాత్రమైనను అవమానపరచగా నిలిచుంటే ఖచ్చితంగా నా భార్య మంచిగా ప్రవర్తిస్తున్న, మంచి ప్రార్థన చేస్తుంది, మంచిగా ఉన్నదయ్యా అని భర్తగా దేవుని దగ్గర విచారణ చేశాడు అనుకోండి, వెంటనే యేసు ప్రభు ఆకర్షించుకొని, నా కుమార్తె గొప్పదయ్యా, నువ్వు నా కుమార్తెని ఏం చేయాలి? ఆశీర్వాదాలతో చెప్పండి, చెప్పండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేనికి వారసులు చేయమంటాడు యేసు ప్రభు? భర్తేమో యేసు ప్రభుని అడుగుతాడు, యేసు ప్రభువేమో తండ్రి అయిన దేవుడిని అడుగుతాడు. ఏమని? ఆశీర్వాదం ఇవ్వు. ముందుగా మాట్లాడుతున్నది నా కుమార్తె, ముందుగా మాట్లాడుతున్నది నా భార్య అని చెప్పి ఎప్పుడైతే యేసు ప్రభుకి భర్త చెప్తాడో, భర్త తండ్రి అయిన దేవుడు చెప్తాడు, ఖచ్చితంగా ఆశీర్వాదం మన ఇంట్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకా నెక్స్ట్ వాక్యం 5వ వచనం అన్నమాట. అటువలనే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను వారి స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్ముని తాము రెండు చేతులైతే దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడుట ఉండుట చేత తమను తాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలంటే మొదట మీరు చేయవలసింది ఏంటి? చెప్పాలి. ఖచ్చితంగా మీ భర్తలకు మీరు లోబడిపోవాలి. అన్ని విషయాలలో. ఒక మాట చెప్తున్నాను, దేవుని విషయంలో తప్ప అన్ని విషయాలలో, సమస్త విషయాలలో లోబడుట
మీ కుటుంబానికి, మీ గృహానికి, మీ సంఘానికి ఏమొస్తుంది? ఆశీర్వాదానికి ఆశీర్వాదం వస్తే వేరండి. ఆశీర్వాదానికి వారసులు అనుకోండి, ఎంత ధన్యత! అవునా కాదా? అవునా కాదా? మన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే భౌతికంగాను ఆత్మీయంగాను ఉంటుంది. లోకంలో ఉన్న వారికి ఆశీర్వాదం వచ్చింది అనుకోండి, లోకంలో ఉన్న వారికి ఆశీర్వాదం వచ్చింది అనుకోండి, వాళ్ళకి భౌతికమైన ఆశీర్వాదం కానీ ఆత్మీయ ఆశీర్వాదం వాళ్ళు ఉండదు. మనకైతే, మీకైతే రెండు ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకటి భౌతికమైన ఆశీర్వాదం ఉంటుంది, రెండవది ఆత్మీయ ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడైతే భర్తకి లోబడితే ఖచ్చితంగా పరిశుద్ధ స్త్రీలకు చాటిగా ఉంటాం. ఇప్పుడు చూడండి, ఇంకొక వచ్చిన చదువుకున్నాం. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు ఉండిన ఎడల ఆమెకు పిల్లలు అగుదురు. దేవుని స్తోత్రం. ఎవరికి మీరందరూ పిల్లలు కావాలి? తల్లి అయినా, విశ్వాసులకు తల్లి అయినా, విశ్వాసులకు తల్లి అయినా చెప్పడానికి సారా వల్లే ఉండాలంట. ఆమెకు పిల్లలు అవ్వాలంట. ఖచ్చితంగా ఆమెకు పిల్లలైతే మీకు ఎక్కడుంటారు? మీరు చెప్పండి, మీరు ఎక్కడుంటారు? ఈ లోకం విడిచిన వెంటనే ఖచ్చితంగా పరదేశంలో ఉంటారు. అందులో అనుమానం ఏమీ లేదు, ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు. రెండవది పరలోక ఆశీర్వాదానికి వారసురాలుగా మిమ్మల్ని చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన పిల్లలారా, ఏ రీతిగా మనం జీవించాలి అని అంటే మొదటి నుండి ఒక్కొక్క వచనంలో మెయిన్ పాయింట్స్ పట్టుకున్నాం. చూడండి, మొదటి వచనంలో లోబడి, రెండవ వచనంలో నడువుడి, మూడవది ధరించుకొనుటకు వెలుపట అలంకారముగా ఉండక ఈ పాయింట్ పట్టుకోవాలి. ఏది ఉండకూడదు? వెలుపట అలంకారం. వెలుపట వారి గురించి అలంకారం విషయంలో కానీ వెలుపట వారు ఏమనుకుంటున్నారు, అది అనుకుంటారు, ఇది అనుకుంటున్నారు కానీ ఏ విషయంలో మనకి మీకు ఉండకూడదు. అది ఉండకూడదు. వెలుపల వారు ఏమనుకున్నానో నీవు ఉండవలసిన మార్గంలో నీవు ఉండటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఖచ్చితంగా వారసత్వం మనదని, ఖచ్చితంగా మీదని నేను చెప్పబోతున్నాను. అది ఖచ్చితంగా వాక్యం చెప్తున్నారు. కానీ మొదటిది ఏమంటే లోబడి, రెండవది నడవడి, మూడవది ఉండక, నాలుగవది దేవుని దృష్టికి. ఇంకా వచ్చిన ఇంటికి లెక్క చదవండి. అంటే దేవుని దృష్టికి ఎలా అయితే దేవుని దృష్టికి నేను కుమార్తెని గుండెల మీద చేసి చెప్పాలండి. నా ప్రియమైన పిల్లలు ఎక్కడ చేసి చెప్పాలి? ఈ వాక్యాన్ని చెప్పే మూడు మూల వాక్యాల్లో మెయిన్ వాక్యాన్ని అంటే రెఫరెన్స్ మీకు చెప్తాను కదా, అది దేవుని దృష్టికి నేను కుమార్తెగా ఉండాలంటే అని ఆ యొక్క పదవి పట్టుకొని ప్రార్థన చేయండి. చూద్దాం, ప్రార్థన చేయండి. దేవుడు ఏమి పిలుస్తాడు? ఇంకేమంటున్నాడు? 5వ వచనం ఏమంటున్నాడు? 7వ వచనం చివరి తమ్మును తాము అలంకరించుకోవాలి. ఈ ఒక్కొక్క నేను చెప్పే మూల వచనాలు అవి పట్టుకొని మీరు ప్రార్థించితే ఖచ్చితంగా మన మీరు ఆశీర్వదింపడానికి, వారసులుగా ఉండటానికి దేవుడు మీకు కృప చూపుతాడు. 6వ వచనం ఏమున్నది? ఆమెకి ఎవరికి? మన తల్లి అయిన సారాకి మీరు పిల్లలు అయితేనే ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. రెండవది పరదేశి లేదు. మీకు అర్థం అంటే పరలోకం మీదే, అందులో అనుమానం ఏం లేదు. పరలోకం నాది అని ఖచ్చితంగా గుండె మీద చేసి చెప్పుకోవచ్చు, అందులో అనుమానం లేదు. ఇది మనం ఖచ్చితంగా నిలబెట్టుకుంటే
ఖచ్చితంగా దీనిని నెరవేర్చుకుంటే పరదేశి నాదే, పరలోకము నాదే అని ఖచ్చితంగా చెప్పచ్చు. అందులో అనుమానం ఏమీ లేదు. కనుక ఇప్పుడు మూలవాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. ఆ సమయం అయినది. ఆశీర్వాదమునికి వారసుగా ఉంటకు మీరు పిలువబడితే కనుక ప్రతి కీడైనను దీవించుడి. దేవునికి స్తోత్రం. అంటే మీలో అంట ఈనాటి నుండి, ఈ రోజు నుండి మళ్ళీ సంవత్సరం వరకు మీ నోట ఏం రావాలి చెప్పండి అందరూ కూడా. కీడుకు ప్రతి కీడుగాయను, దోషులకు ప్రతి దోషుగాయను చేయక ఏం చేయాలి? దీవించాలన్నమాట. అట్టి దీవెన మీ నోట ఎవరి నోట పలుకుతున్నదో ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదములకు వారసులను చేస్తున్నాడు. మన తల్లైన శారాకి కుమార్తెగా దేవుడు దీవించబోతున్నాడు. మరి ఇప్పుడు నేను కుమార్తె అవును, కుమార్తెడే. చూడండి, కుమార్తెలు 3-4 ఉంటారు. 3-4లో ఖచ్చితంగా నా కుమార్తె కనునారాలు అని చెప్పుకుంటారు. ఒక్కొక్కరికి 4 కూతురు ఉన్నా, 3 కూతురు ఉన్నా తల్లిదండ్రులు ఒక్కరి కోసం చెప్పుకుంటారు. 4 కన్నా 3 కన్నా ఒక్కరి కోసం చెప్తారు, 2 కన్నా ఒక్కరి కోసం చెప్తారు. చూడండి, ఎక్కడైనా సాక్ష్యం వినండి. మా మనస్సు ఎరిగిన వాడు, మా మనస్సు ఎరిగినది ఖచ్చితంగా చెప్తారు తల్లిదండ్రులు. అర్థమవుతుంది అందరికీ? నలుగురే సైకిల్స్ ఉండొచ్చు, కానీ ఒక్కరే ఆ పదాన్ని పొందుకుంటారు. కానీ ఇప్పుడు ప్రభువు వాక్యం పొందుకొని వచ్చిన మనం, వినిచున్న మనం మీరందరూ కూడా ఒంటరిగా కాదు, ఒక్కరిగా కాదు. ఇందులో ఎంతమంది ఉన్నా అంతమంది ఇప్పుడు మీరు విన్నా మీరందరూ కూడా అట్టి ప్రభు మీకు అందరికి దయచేయను కాక. ఆమేన్. అట్టి ప్రభుత్వం మిమ్మల్ని నింపును కాక. ఆమేన్. మన తల్లైన సారాకి కుమార్తెలుగా ఆశీర్వదింపబడుతుంది కాక. ఆమేన్. ఆశీర్వాదానికి వారసులగుదురు కాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా పరిశుద్ధమైన తండ్రి, రాజా, నీ వందనాలు తండ్రి. స్ఫూర్తులు తెలుస్తున్నాను, నీ వందనాలు తెలుస్తున్నాను తండ్రి. ఈరోజు స్త్రీల కోరికలు బట్టి నీ వందనాలు. ఆయన మా తల్లైన సారములో దీని ప్రతి కుమార్తె సారాకి తల్లిగా ఉండటకు సహాయం చేయండి. సంఘంలో ఆత్మీయ తల్లి పిల్లలుగా ఉండటకు సహాయం చేయండి. నీవు ఇచ్చిన ఆశీర్వాద వచనాలలో ప్రతి వచనము ఇది మొదలుకొని సంవత్సరం వరకు ధ్యానిస్తూ నీ వారసత్వానికి వారసులుగా ఉండటానికి అనేక మంది ఈ కృపలను మాకు దయచేసావు. నా బిడ్డలకు నువ్వు ఇచ్చావు, నీ వందనాలు తెలుస్తున్నాను. అతి కృపతో బిడ్డలు నింపి నీ నామాన్ని మహిమపరచుకోమని, కాపరిగాను ప్రధాన కాపరిగాను నిరూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకున్న నామ తండ్రి. ఆమేన్.